సొసైటీ వల్ల మన జిల్లాలో ఎక్కడ బ్యాగులు ఎప్పుడు వచ్చినా కానీ యూరియా అందుబాటులో ఉంటుంది రైతులకు. ఈ బాక్సులు అప్డేట్ చేసుకుంటాం ఎప్పటిదాకా. రోజు లోపల అందాజకి ప్రతి సెంటర్ లోపల వెళ్ళినప్పుడు మా వాళ్ళు వచ్చింది. ఇక్కడ మీ మీడియా వాళ్ళు కాకుండా ఎన్టీఆర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారని అంటే వెనక యూరియా బ్యాగ్ ఉండేటట్టే ఫోటో తీస్తారు. మళ్ళీ మీ ఏడపల్లికి అయితే 3 గంటల్లో వస్తుంది, దూరం ఉంటే 4 గంటల్లో వస్తుంది. ఇంతకంటే ఏడ ప్రాబ్లం లేదు. ఓకే, రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే అయోధ్య ఏమవుతుందో అనేటట్టు ఉండకూడదు. సో డైలీ కన్జంప్షన్ ఒక 800 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్న్ గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు. సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే. సో మీరందరూ చూసుంటారు, మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత యూరియా బస్తాలు కనవాలి. చెప్పడమే కాదు, చూపించాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో సఫిషియెంట్గా ఉంది అని తెలియజేసేందుకు మేము ఇది పెట్టుకున్నాము. అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళేటందుకు నేరేజ్ సెంటర్ లోపల ఉంటుంది. సో దీంతో ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము. సో జిల్లా లోపల ఆయిల్ పామ్ని ప్రమోట్ చేసేందుకు ఎఫర్ట్ పెడుతున్నాము. ఆయిల్ పాము